ప్రైవేట్ ల్యాండ్ని తొలగించట్లేదు. అంత గుడ్డిగా పోదు ప్రభుత్వం. వీళ్ళు చెప్తున్న సంఖ్య తప్పుడు సంఖ్య. మహేష్ కుమార్ అంతమంది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఎఫెక్ట్ అయిన ప్రతి వానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. రైట్. మీరు హైడ్రా తెచ్చారు, హైడ్రాని ఒకరు బూచిగా చూస్తున్నారు, మీరేమో అది పెద్ద వ్యవస్థగా చెప్తున్నారు. ఎందుకంటే నార్సింగి ఏరియాలో నేను ఒకటి చూశాను, ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ ఆందోళనలు కూడా చేశారు విపక్షాలు. కరెక్ట్గా అది మూసిలో కట్టి ఉంది. ఆ బిల్డింగ్ చాలా పెద్దది, దాని జోలికి వెళ్ళట్లేదు. నేను కూడా దాని మీద ఇంకొకటి ఎక్కడ నేను కూడా దాని మీద రాశాను. బట్ అది లెక్కలు తీశారు, అది బఫర్ జోన్ బయట ఉందనే మాట చెప్తాను. నాకు కూడా మీలాగే మొదటి సైడ్ అనుమానం వచ్చి ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పినాను. అది మళ్ళీ సర్వే చేశారు, మళ్ళీ చూశారు. బఫర్ జోన్ కొంతమంది కాలేజెస్, కొంతమంది యూనివర్సిటీస్ ఏదున్నా అవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా చాలా మంది వాటి జోలికి వెళ్ళట్లేదు. హైదరాబాద్ స్కూళ్ళు కాలేజెస్ ఉన్నాయి, తర్వాత పోతామని చెప్పారు, అది వెళ్ళట్లేదు. నిరుపేదల ఇల్లు కొన్ని చేస్తున్నారు, కొన్ని నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నాను మీకు. ప్రైవేటు భూముల్ని కూడా బఫర్ జోన్లో ఉంది, శిఖంలో ఉంది అంటూ బేరసారాలు చేస్తున్నారు నాయకులు. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కొంత దొంగలు ఉంటారు. ప్రతి వ్యవస్థలో ఒక 5% దోపిడీదారు దొంగలు ఉంటారు. వాళ్ళ హైకోర్టు 100కి 5గురిని మనం పరిమాణికంగా తీసుకోలేము. హైదరాబాద్లో బ్రాడర్ వేగా ఆలోచిస్తే హైదరాబాద్ ఎవరికి ఇబ్బంది వల్ల పోయిన 10 ఏళ్ల కాలం రాజరికం చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకి తీసేయాలని ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో, శిఖం భూముల్లో దర్జాగా బిల్డింగ్ లేపేసి అమ్మేశారు. అవును, ఎంత హైదరాబాద్ పూర్వపు పేరేంటి? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. భోపాల్ ఈజ్ ఓన్లీ సిటీ ఆఫ్ లేక్స్. హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. అన్ని రాక్స్ కరిగిపోయినాయి, చెరువులు కబ్జాలైనాయి. బతుకమ్మ కుంట హనుమంతరావు గారు, హనుమంతరావు గారు ఎంత ఉద్యమం చేస్తే సీఎం గారు స్పందిస్తే కుంట యథాస్థితికి వచ్చింది. మళ్ళీ దాని మీద కేసులు వేశారు టీఆర్ఎస్ నాయకులు. ఎన్ని చెరువులు పూర్వస్థితికి వస్తూ ఉన్నాయి. వాటర్ భారీ వర్షం పడ్డప్పుడు నీళ్ళను ఆస్వాదించే చెరువులు లేకుంటే ఆ నీళ్ళు ఎడ్డిపోతాయి, మన ఇళ్ళకి వస్తాయి. అంతే కదా. మరి అలాంటి ప్రమాదం ఉండకుండా ఉండడానికి హైదరాబాద్ని ఒక సేఫ్టీ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక చేసి దూరదృష్టితో పోతా ఉంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో కొంత దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా సోషల్ మీడియాలో ఉన్నది లేనిది ఉన్నట్టు రకరకాలుగా ప్రచారాలు. వాస్తవానికి సోషల్ మీడియాలో వస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు అది గ్రహించుకోవాలి. నా దృష్టిలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది. సోషల్ మీడియాలో వచ్చేది అంతా వాస్తవం కాదు, ఇది గ్రహించుకోవాలి. కొన్ని వాస్తవాలు అయితే ఉంటాయి కదా. మీడియా అనేది ఎంత గొప్ప సాధనమో ఇవాళ దాన్ని ఎంత దుర్యోగం అవుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహేష్ గారు, హైడ్రా అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అనుకున్నాం ఇప్పటిదాకా.